సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ తపన్ సేన్ గారు, అఖిల భారత అధ్యక్షురాలు కమ్రేడ్ హేమలత్ గారు, అలాగే వేదిక మీద ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల నుంచి కార్మికోద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులు, ఇక్కడ హాజరైన పెద్దలు అందరికీ నమస్కారం. ఈ సభలో చాలామంది నాకు తెలుసు. చాలామంది నాకు తెలుసు అంటే మనం అందరం చాలా పెద్దవాళ్ళం అని అర్థం. మనకు వయసు చాలా ఎక్కువ వచ్చిందని అర్థం అంటే. అయినా ఎందుకు చెప్తున్నానంటే మీకు అందరికీ సిఐటియు గురించి, సిఐటియు యొక్క ప్రత్యేకత గురించి, అది చేసిన పోరాటాల గురించి, ఇంకా చేయాల్సిన అంశాల గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సందర్భంలో సిఐటియు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించి దానికి ఊతం కల్పించి ముందుకు తీసుకెళ్ళిన కమ్రేడ్ ప్రసాద్ సత్యనారాయణ గారిని, కమ్రేడ్ నండూరు ప్రసాదరావు గారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారు దేశవ్యాప్తంగా సిఐటియు ఒక విప్లవ సంస్థగా, ఒక పోరాట సంస్థగా వచ్చింది. వాస్తవంగా సిఐటియు విధానం ఏమిటంటే యూనియన్లు, కొత్త యూనియన్లు ఏర్పాటు చేయకూడదు, కార్మికులందరికీ ఒకే యూనియన్ ఉండాలనేది. కానీ సిఐటియు ఏఐటియుస్ నుంచి విడిపోయి కొత్త యూనియన్గా ఏర్పడింది. మరి సిఐటియు సిద్ధాంతానికి ఇది భిన్నం కదా అని చాలామంది అనుకున్నారు. అప్పుడు జ్యోతిబాసు గారిని అడిగితే, మీరు ప్రత్యేకంగా ఉన్న సంస్థని వదిలేసి కొత్త సంస్థను ఎందుకు పెడుతున్నారు అని అంటే, మేము అందరినీ ఏకం చేయడానికి మేము పెడుతున్నాం, మేము ఎందుకు చీలిపోయామంటే అందరినీ ఏకం చేయడానికి పెట్టామని చెప్పారు. అంటే ఆ రోజు కార్మిక సంఘాలకి పోటీలు ఏర్పడి ఒకరితో ఒకరు కలిసి పనిచేయని నేపథ్యంలో సిఐటియు ఏర్పడి అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఐక్యం చేసి, కార్మికులు ఏ యూనియన్లో ఉన్నా కార్మికులే వాళ్ళు, ఎక్కడున్నా వాళ్ళ ప్రయోజనాలు ఒకటే, వారందరూ కలిసి ఉద్యమాలు, కలిసి పోరాటాలు చేయాలని చెప్పేసి స్ఫూర్తిని ఆ రోజు ఇచ్చింది. ఆ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లో ప్రసాదరావు గారు, అలాగే పర్సా గారు వాటిని ముందుకు తీసుకెళ్లారు. కమ్రేడ్ భాస్కర్ రావు గారు కూడా ఆ మొదటి ఉద్యమాన్ని నిర్మించిన వాళ్ళలో గొప్ప ట్రేడ్ యూనియన్ నాయకుడు. వారి పేరు మీద ఈ భవనాన్ని, ఇంకా మన మధ్య లేని అనేక మంది, లక్ష్మీదాస్ గారు, కొండ్రకొండ వెంకటేశ్వర్లు గారు, ఇటువంటి వారు చాలామంది ఇప్పుడు మన మధ్య లేరు. వారందరూ వేసిన పునాది ఇది. ఆ పునాది మీద ఇప్పుడు మనం భవనం కట్టుకున్నాం. వారు వేసిన పునాదిని అలాగే ఉంచడం కాదు, ఇంకా ఈ సంస్థని పెద్ద సంస్థగా చేయడమే కాదు, మొత్తం తెలంగాణలో ఉండే కార్మిక వర్గాన్ని అంతటినీ ఒకటి చేయాలి. సంఘాల్లో లేని కార్మిక వర్గాన్ని సంఘాల్లోకి తీసుకురావాలి. వివిధ సంఘాల్లో ఉన్న కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ఉమ్మడి పోరాటాల్లోకి తీసుకురావాలి. ఇటువంటి పెద్ద బాధ్యత మన మీద ఉంది. ఆ బాధ్యతని తెలంగాణ సిఐటియు కమిటీ తప్పకుండా జయప్రదంగా నిర్వహించుద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు కార్మిక వర్గానికి ఎదురవుతున్న సవాళ్ళ గురించి కమ్రేడ్ తపన్ సేన్ గారు, హేమలత్ గారు చెప్పారు. నేను ఒక్క విషయం చెప్తాను. ఈరోజు కార్మిక వర్గం అంటే శ్రామికులు. ఈ శ్రామికులు ఎక్కడున్నా వాళ్ళు శ్రామికులే. పాకిస్తాన్లో ఉన్న శ్రామికులే, భారతదేశంలో ఉన్న శ్రామికులే, అమెరికాలో ఉన్న శ్రామికులే, చైనాలో ఉన్న శ్రామికులే. వారు ఎక్కడైనా చాకరీ చేయాల్సిందే, ఉత్పత్తిలో పాల్గొవాల్సిందే, దోపిడీకి గురి కావాల్సిందే, ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందే. అందుకని మనం కార్మిక వర్గం అనేది అంతర్జాతీయ వర్గం. దానికి ఎల్లలు లేవు. మన దేశంలో అయితే కులాలు లేవు, మతాలు లేవు. ఎక్కడైనా శ్రామికుడు శ్రామికుడే, కార్మికుడు కార్మికుడే, దోపిడీకి గురయ్యేవాడే, వారందరూ ఒకటిగా ఉండాలని చెప్తాం. కానీ దురదృష్టం, ఈరోజు ఏం జరుగుతుంది భారతదేశంలో, ఒక ఉన్మాదాన్ని, దురహంకారాన్ని రచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయి. పహల్గాంలో 26 మంది టూరిస్టులని ఊచకోత కోసారు టెర్రరిస్టులు. చాలా దుర్మార్గమైన చర్య. దేశమంతా ముక్త కంఠంతో ఖండించింది. అటువంటి ముక్త కంఠంతో ఖండించిన టెర్రరిస్ట్ చర్యని ఆ టెర్రరిస్టులు మళ్ళీ ఉద్భవించకుండా ఏం చేయాలనేది ఆలోచన చేయడం కన్నా
రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే బాగుంటుందని చెప్పేసే పద్ధతిలో ఈరోజు వాతావరణం సృష్టిస్తుంది. యుద్ధం పరిష్కారం కాదు టెర్రరిజానికి. యుద్ధం దేనికి పరిష్కారం కాదు. ఎప్పుడు యుద్ధం అనేది హాని చేస్తుంది, దేశానికి హాని చేస్తుంది, ఉత్పత్తికి హాని చేస్తుంది, ప్రజలకు హాని చేస్తుంది. అందుకని కార్మిక వర్గం ఎప్పుడు యుద్ధానికి వ్యతిరేకంగా ఉండాలి, శాంతికి అనుకూలంగా ఉండాలి. కానీ ఈరోజు అఖిల భారత స్థాయి నుంచి ప్రధానమంత్రి గారు, మంత్రులు, వాళ్ళందరూ నిన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు ఇవన్నీ చూస్తే కథనానికి కాలు దూవుతున్నట్టుంది. యుద్ధం ఉంటే బాగుంటుంది అన్నట్టుంది. యుద్ధం అవసరం లేకుండా టెర్రరిస్టులను ఎలా పట్టుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచించడం అనేది కార్మిక వర్గం యొక్క లక్ష్యంగా ఉండాలి, కార్మిక వర్గం యొక్క ఆలోచనగా ఉండాలి. ఎప్పుడు ఇటువంటి ఉన్మాదాలు రెచ్చగొడితే అది మొట్టమొదటి దెబ్బ తగిలేది కార్మిక వర్గానికి. ఈ ఉన్మాదాల మాటను మన యజమానులందరూ మనం దోపిడీ చేసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. ఈరోజు యుద్ధోన్మాదమే కాదు, మతోన్మాదం కూడా కార్మికులను చెరదీసి మన యజమానులకు మేలు చేస్తుంది. అలాగే అస్తిత్వ భావాలు కూడా కార్మిక వర్గాన్ని చెరదీసి యజమానులకు మేలు చేస్తుంది. ఇటువంటి భావాలన్నిటికీ వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలి. ఇది సిఐటి యొక్క లక్ష్యం. ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఆ లక్ష్యాన్ని ముందుకి తీసుకెళ్ళాలి. చివరి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు కార్మిక వర్గం అంటే ఒక వయసు మీరిన వాడు కాదు. కార్మిక వర్గంలో అత్యధిక మంది యువకులుగా ఉన్నారు. ఆధునిక పరిస్థితుల్లో ఆ యువకులందరూ ఈరోజు శాశ్వతమైన ఉద్యోగులుగా లేరు. కాంట్రాక్ట్ వర్కర్లు, గిగ్ వర్కర్లు గాను, క్యాజువల్ వర్కర్స్ గాను ఎక్కువ మంది యువకులు ఉన్నారు. అందుకని మనం ట్రేడ్ యూనియన్ ఉద్యమం అంటే ఈరోజు యువ కార్మిక వర్గాన్ని సంఘటితం చేయాలి. మనం శాశ్వతమైన కార్మికులతోటి యూనియన్లు పెట్టి వాటితోటి మనం సంతోషిస్తే సరిపోదు. ఈరోజు యువ కార్మికులు ఎక్కడ ఉన్నారు, ఏ తరగతిలో ఉన్నారు, ఏ రంగంలో ఉన్నారు, ఏ వృత్తిలో ఉన్నారో మనం గుర్తించి వారిని అందరినీ కార్మికోద్యమంలోకి తీసుకురావాలి. యువ కార్మిక వర్గం అనేది కార్మికోద్యమంలోకి రాకుండా చూడాలని ఈరోజు కార్మిక వర్గాలు చూస్తున్నారు. రకరకాల పన్నాగాలు పన్నుతున్నారు. వారు కార్మిక రంగాల్లోకి, కార్మిక సంఘాల్లోకి రాకుండా చేసేదానికి ఈరోజు పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటన్నిటినీ మనం వమ్ము చేసి ఈరోజు యువ కార్మిక వర్గాన్ని పోరాటంలోకి తీసుకురావాలి, సంఘాల్లోకి తీసుకురావాలి, నాయకత్వంలోకి తీసుకురావాలి. ఆ రకంగా కార్మికోద్యమాన్ని బలపరుచుకోవాలి. ఈ కర్తవ్యాన్ని కూడా సిఐటియు జయప్రదంగా నిర్వహించుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సిఐటి అనేది పోరాట సంఘం, పోరాటాలను ముందుకు తీసుకెళ్లే సంఘం, కార్మిక వర్గాన్ని ఐక్యతం చేసే సంఘం. ఎక్కడ ఏ కష్టం ఎవరికి వచ్చినా కానీ వారందరికీ బాధ్యత వహించి నాయకత్వం వహించే సంఘంగా ఉండాలి. కార్మికులే కాదు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారులు, పట్టణ పేదలు, మురికివాడల్లో నివసించే ప్రజలు, వీరందరూ మనవాళ్ళు, వీరందరి కోసం మేము ఉండాలి అని చెప్పేసి దృక్పథం సిఐటిలో ఉంది. ఆ దృక్పథాన్ని ముందుకు కూడా తీసుకెళ్లాలని చెప్పేసి మన లక్ష్యంగా పనిచేయాలి. ఇటువంటి లక్ష్యాల సాధన కోసం ఇప్పుడు సిఐటియు తన కృషిని సాగించేదానికి ఈ ఆఫీసు దోహదపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఆ రకంగా వారు ముందుకు వెళ్ళి నిజమైన కార్మిక వర్గ సంఘంగాను, మొత్తం కార్మిక వర్గ ఐక్యతను సాధించే సంఘంగా అభివృద్ధి కావాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. కామ్రేడ్ రాఘవులు గారికి మనందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇప్పుడు మిగతా